మహాసముద్రం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకునేందుకు ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ భాగం నీటితో నిండిపోయింది. ఆ నీటిలో మనకు తెలియని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ శోధించడానికి మనిషి జన్మ సరిపోదు. కొన్ని రహస్యాలను తెలుసుకుంటే ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా ఉంటాయనిపిస్తుంది. ఈరోజు అటువంటి మహాసాగరాల్లో నిక్షిప్తమై ఉన్న కొన్ని రహస్యాలను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందులో పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెమో. సముద్రంలో ఉద్భవించిన భూమికి దూరంగా ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశం పాయింట్ నెమోకు సమీపంలో ఉన్న 3 భూభాగాలు, ఒక్కొక్కటి 2668 కిలోమీటర్లు ఇంత దూరంలో ఉన్నాయి. పీక్టైన్ దీవులలో డల్సీ అటో మోటోనుయ్, ప్రసిద్ధ రాపానుయ్ ఈ తీరంలోని చిన్న ద్వీపాలు. మహర్ ద్వీపం అంటార్కిటికా తీరంలో ఉంది. నెమో అంటే నోబడి, ఎవ్వరూ లేరు అని అర్థం. చాలా రిమోట్గా ఉన్నందున స్పేస్ ఏజెన్సీలు పాయింట్ నెమో చుట్టూ ఉన్న ప్రాంతాన్ని స్పేస్ క్రాఫ్ట్ శ్మశాన వాటిగా ఉపయోగించుకుంటాయి. పాత ఉపగ్రహాలు మరియు అంతరిక్ష వ్యర్థాలను అక్కడ పడేలా పంపుతాయి. పాయింట్ నెమోను ఓషియానిక్ పోల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ అని కూడా అంటారు. దీనికి విరుద్ధంగా కాంటినెంటల్ పాయింట్ ఆఫ్ యాక్సెసిబిలిటీ సముద్రం నుంచి చాలా దూరంలో ఉన్న భూమి వాయువ్య చైనాలో కజకిస్తాన్ సమీపంలో ఉంది. ఇది సమీప తీరం నుంచి 2645 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో మానవ ఉనికి లేకుండా ఉన్నప్పటికీ దాని జలాలు సముద్ర జీవులతో నిండున్నాయి. దీని స్థానం దక్షిణ పసిఫిక్ గైర్లో ఉంది. ఇది సమృద్ధిగా ఉన్న సముద్ర జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. పాయింట్ నెమో యొక్క స్థానాన్ని మొదటిసారిగా 1992లో క్రియేషియన్ కెనడియన్ జియోడెటిక్ ఇంజనీర్ అయిన ఫ్రోజే లుకేటాలా లెక్కించారు. పాయింట్ నెమో వద్ద నీరు 13,000 అడుగుల లోతు వరకు ఉంటుంది. ఇక పాయింట్ నెంబర్ 2, సెంట్రల్ ఐలాండ్. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ద్వీపం ఇది. అక్కడికి వెళ్ళాలి అనుకుంటే చాలు, వాళ్ళు చనిపోతారు. అది అక్కడ ఉన్న విషపూరితమైన చేపల వల్లనో లేదా గాలి వల్లనో కాదు, అక్కడ నివసించే మనుషుల వల్ల. వీరిని సెంటినలీస్ అంటారు. వాళ్ళు ప్రాచీన కాలం నుంచి అక్కడే ఉన్నారు. చాలా కోపంతో ఉంటారు, ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు. పరాయి వ్యక్తులను ఆ ద్వీపంలోకి అడుగు కూడా పెట్టనివ్వరు. ఒకవేళ అడుగు పెట్టారు అంటే అదే వాళ్ళ చివరి రోజు అవుతుంది. ఈ ద్వీపం యొక్క విస్తీర్ణం న్యూయార్క్లోని మాన్హాటన్ నగరం అంతా ఉంటుంది. హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీపం భారతదేశంలోని భాగమే. బహుశా ఇక్కడ నివసించే ఆదివాసీలకు భారత్ పేరు కానీ అసలు ప్రపంచం గురించి కానీ ఏం తెలీదు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. వాళ్ళు ఎక్కడుంటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ప్రపంచంతో వారికి ఏ సంబంధం ఉండదు. అసలు వారు ఆ ద్వీపం వదిలిపెట్టి బయటకు కూడా వచ్చి ఎరుగరు. పైగా వారి పక్కనే ఉన్న ద్వీపానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ఆదివాసీలను ఆ ద్వీపం నుంచి బయటకు తీసుకురావడానికి, వారిని కలవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేం పనిచేయలేదు. భారతీయ మిలిటరీ అక్కడికి 3 మైళ్ళ దూరం నుంచి ఆ ద్వీపాన్ని గమనిస్తూ ఉంటుంది, పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఆ ద్వీపానికి దగ్గరలో ఎవరైనా తిరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం వారికి ఈటెలు బల్లాలతో భయంకరంగా స్వాగతం పలుకుతారు వాళ్ళు. అక్కడ ఆదివాసీలకు అవి వినియోగించడం చాలా బాగా తెలుసు. ఈ ప్రాంతమంతా అడవిలో ఉండడం వలన అక్కడ జనాభా ఎంత ఉందో లెక్కించడం కష్టం. అప్పుడప్పుడు భారత ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా ఆ ద్వీపం యొక్క ఫోటోలను తీసి ప్రపంచం ముందు ఉంచుతోంది. ఎవరైనా భారతీయ అధికారి లేదా వ్యక్తి అక్కడికి వెళ్లాడు అంటే ఇక వారి చావు ఖచ్చితంగా మూడినట్టే. 2018లో ఎలాన్ అనే క్రిస్టియన్ మిషనరీకి చెందిన ఒక యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ ద్వీపం వైపు వెళ్లాడు. అక్కడేముందో కనుక్కునొస్తానని చెప్పిన అతను ఆదివాసీలకు బలైపోయాడు. ఆ సంఘటన తర్వాత ప్రపంచంలో ఏ వ్యక్తి అటువైపు వెళ్లడానికి కాదు కదా, కనీసం చూడ్డానికి కూడా భయపడుతున్నాడు. ఈ ప్రాంతం వైపు వెళ్లడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఇక్కడ ఆదివాసీలు 2-3 వేల సంవత్సరాల క్రితం నాగరికతలో బ్రతుకుతున్నారు. వారికి ప్రభుత్వం అంటే ఏంటో తెలీదు, అమెరికా అంటే ఏంటో తెలీదు, భారత్ అంటే ఏంటో తెలీదు, ఒక గెజెట్ అంటే ఏంటో తెలీదు, టెక్నాలజీ తెలీదు, నాగరికత తెలీదు. అక్కడ నీళ్లలో ఉన్న చేపలను పట్టుకుని వాటిని ఆహారంగా తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న అండమాన్ నికోబార్ ద్వీపాల గురించి కూడా వాళ్ళకి ఏ ఆచూకీ లేదు. కరోనా సమయంలో భారత ప్రభుత్వం ఆ ద్వీపానికి పైన హెలికాప్టర్తో ఒక రెక్కి నిర్వహించింది. కరోనా ఆ ద్వీపం వరకు వెళ్ళిందా లేదా అని తెలుసుకోవాలనుకుంది. కనీసం పరాయి చీమ కూడా ఆ ద్వీపానికి వెళ్లలేదు. అటువంటిది కరోనా ఎలా వెళ్ళగలుగుతుంది? అక్కడి వరకు కరోనా అడుగు కూడా పెట్టలేదు. ఒకవేళ కరోనా అక్కడికి వచ్చి ఉంటే ఆదివాసీలందరూ మృత్యువాత పడేవాళ్లు. ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అన్ని వైరస్ బ్యాక్టీరియాలను తట్టుకునే శక్తి లేదు. కేవలం కొన్నిటిని మాత్రమే తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకే ఒకవేళ బయట ప్రపంచానికి ఈ ఆదివాసీలు వచ్చినా ఆ వాతావరణంలో నిలవలేరు. ఇక నెంబర్ 3, గల్ఫ్ ఆఫ్ అలాస్కా. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు. మన ఈ సుందరమైన భూమిపై 7 మహాసముద్రాలున్నాయి. సాధారణంగా 5 మహాసముద్రాలు మాత్రమే ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు దక్షిణ మహాసముద్రం. అయితే అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఉత్తర మరియు దక్షిణంగా విభజిస్తారు. పసిఫిక్ మహాసముద్రం కూడా ఉత్తర మరియు దక్షిణ పసిఫిక్గా విభజించబడింది.
కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద సముద్రాలు 7. నిజానికి అవి మనుషులు పెట్టిన పేర్లు. వాస్తవానికి భూమిపై ఉన్న సముద్రాలన్నీ ఒక్కటే. అన్ని మహాసముద్రాలు ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. భౌగోళికంగా కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది, సముద్రం. అయినా సముద్రంలో ఉన్న కొన్ని ప్రదేశాలు ఒకదానికొకటి కలవు. గల్ఫ్ ఆఫ్ అలాస్కాలో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు ఒకదానికొకటి కలవు. అక్కడక్కడ 2 సముద్రాలను విడదీస్తూ రంగురంగుల నీరు కూడా దర్శనమిస్తుంది. 2 సముద్రాలను విడదీసే అదృశ్య గోడ ఏదో అడ్డం ఉన్నట్టు అనిపిస్తుంది. గల్ఫ్ ఆఫ్ అలాస్కాలో గ్లాసియేటెడ్ వాటర్, హిమనీనదం నీరు ఒకవైపు, మరోవైపు తేలికైన నీరు ఉంటుంది. పైగా పైనుంచి నీరు అందులోకి చేరి వేడి నీరు వస్తుంది. అందువల్ల 2 కలిసే అవకాశం లేదు. దీన్ని స్పాటిఫికేషన్ అంటారు. ఇది 2 మహాసముద్రాల మధ్య సరిహద్దు. ఇక్కడ మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇది స్థిరమైంది కాదు. సరిహద్దు లేదు కాబట్టి కొన్ని చోట్ల నీరు, మరికొన్ని చోట్ల భూమి ఒక రేఖగా కనిపిస్తాయి. ఇది సహజ రేఖ, చాలా స్ట్రైట్ గా ఉంటుంది. ఇక 4వది సొక్ట్రా. సొమాలియా దేశం నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ మహాసముద్రంలోని ద్వీపం ఇది. సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించినట్టుగా ఏలియన్ ద్వీపంలా అనిపిస్తుంది. ఇక్కడ ఉండే పక్షులు, చెట్లు, ఇతర జాతులు కూడా ప్రపంచంలోనే జీవుల కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. ఇలాంటి జాతులు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు పేరు రెడ్ డ్రాగన్ బ్లడ్ ట్రీ. ఈ చెట్టును చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ప్రత్యేకంగా ఉంటుందో. ఇలాంటి చెట్టు మీరు ఇంకెక్కడా చూసుండరు కదా, అసలు ఇంకెక్కడ ఉండదు కూడానేమో. ఇదొక్కటే కాదు, దోస, పుచ్చకాయలో రకరకాల జాతులు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒక్క చెట్లే కాదు, 90% ఇక్కడ ఉండే సరీసృపాలు కూడా ప్రత్యేకమైన జాతికి చెందినవి. అందుకు కారణం ఇది ఐసోలేటెడ్ ఐస్లాండ్, ప్రపంచంలోని అత్యంత విభక్త ద్వీపాల్లో ఒకటి. ఇక్కడ నివసించే ప్రజలు బేడు జాతికి చెందిన వాళ్ళు. జనాభా 40,000 దాకా ఉంటుంది. వీళ్ళంతా చాలా దశాబ్దాల క్రితమే ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వాళ్ళు. వీళ్ళు మాట్లాడే భాష పేరు సోకోనో ట్రీ లాంగ్వేజ్. కేవలం మాట్లాడడం మాత్రమే తెలిసిన, భాష రాయలేరు, చదవలేరు. నెంబర్ 5 గ్రావిటీ హోల్. మన దక్షిణ భారతదేశంలోని హిందూ మహాసముద్రం చేరుకుంటున్నప్పుడు ఒక భారీ హోల్, రంధ్రం ఉంటుంది. దాన్ని గ్రావిటీ హోల్ అని, లేదా ఇండియన్ ఓషియన్ జియాయిడ్ లో అని కూడా అంటారు. మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ ప్రదేశంలో ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి భూమికి సమాంతరంగా ఉంటుంది. ఇక్కడ నీటి మధ్యలో నీరు స్థాయి 106 మీటర్లకు తగ్గింది. అంటే ఒక గొయ్యిలాగా లోపలకు మునిగిపోయినట్లు అనిపిస్తుంది. హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న నీటి భాగంలో నిజానికి నీటి రంధ్రం ఉండకూడదు. ఇది దాదాపుగా 2 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. భూమి యొక్క ఉపరితలం హిందూ మహాసముద్రం లోపలుంటుంది. మ్యాంటెల్ తక్కువగా ఉన్న కారణంగా ఈ గొయ్యి ఏర్పడింది అని అంటారు. అయితే ఇక్కడ ఏదైనా నౌక వెళ్తున్నప్పుడు ఆ గొయ్యిలో పడిపోదా అన్న సందేహం రావచ్చు. కానీ ఏదైనా నౌక ఈ బిలం దగ్గరకు చేరుకున్నా నెమ్మదిగా అది ఒక వైపు నుంచి మరోవైపుకు వెళ్లగలిగేలా ఈ గొయ్యి రూపుదిద్దుకుంది. పైగా ఈ బిలం మహాసముద్రం మధ్యలో ఉంది. నౌకలోని వారు దీన్ని స్పష్టంగా చూడగలరు. ఈ గొయ్యి చాలా విశాలంగా ఉంటుంది. దాదాపుగా 3 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అందువల్ల తేలిగ్గానే కనబడుతుంది. నెంబర్ 6 ద గ్రేట్ బ్లూ హోల్. మన భూమిపై ఉన్న సముద్రం మధ్యలో చాలా పెద్ద నీలిరంగు రంధ్రం ఒకటి సింక్ హోల్ గా ఉందని తెలుసా? నీటి అడుగు భాగాన ఉన్న బ్లూ హోల్ ఇది. ఇది మధ్య అమెరికా దేశంలోని పిల్లి నగరానికి 43 మైళ్ల దూరంలో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది సముద్రం మధ్యలో ఏర్పడిన వృత్తాకార బిలం. దూరం నుంచి నీలిరంగులో ఉన్న లోతైన రంధ్రాలు కనిపిస్తాయి. సముద్రం మొత్తం దాని నీలి జలాలను చూసేలా చేస్తుంది. సముద్రపు నీరు లేత నీలం రంగులోనూ, ఈ రంధ్రం ముదురు నీలం రంగులోనూ ఉండడం వల్ల వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ రంధ్రం లోపల పూర్తి గుహ వ్యవస్థ కనిపిస్తుంది. నీటిలోకి వెళ్లిన తర్వాత సున్నపు రాయి గుహలు ఏర్పడ్డాయి. వాటితో ఈ గొయ్యి చాలా వరకు నిండుంది. సముద్ర జీవులకు, చేపలకు ఈ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే లోపల గుహ వ్యవస్థ ఒక చిట్టడవి. ఇక నెంబర్ 7 గ్రెనేడ్స్ అండర్ వాటర్ స్కల్ప్చర్ పార్క్. గ్రెనడా అనే అతి చిన్న అందమైన కరీబియన్ దీవి ఆకుపచ్చగా ఉండే అడవి మధ్యలో ఉన్న ద్వీపం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్వీపం ప్రపంచాన్ని తన విశేషంతో ఆకర్షిస్తోంది. సముద్రం లోపల చేయబడిన అద్భుత శిల్పాలు అందుకు కారణం. పర్యాటకులను ఆకర్షించడానికి వీటిని తయారు చేశారు. వీటిని డేసన్ తయారు చేశారు. మొత్తం 26 విగ్రహాలు భయంకరంగా ఉంటాయి. ఒకరినొకరు పట్టుకుని నిలబడిన మనుషుల్లాంటి శిల్పాలివి. జీవం ఉట్టిపడేలా ఉంటాయి. అసలు మనుషులే లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో ఈ విగ్రహాలను చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి విశేషాలు సముద్రంలో ఎన్నెన్నో ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.